సో చికెన్ ఫ్రైడ్ రైస్కి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఫస్ట్. సో ఇది కొంచెం పావు కిలో కంటే కొంచెం ఎక్కువ, హాఫ్ కిలో కంటే తక్కువ ఉంది బోన్లెస్ చికెన్. సో ఫస్ట్ కొంచెం ఇందులో పసుపు, ఉప్పు, కావాల్సినంత పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత గరం మసాలా, కారం కూడా ఎక్కువ అవసరం లేదు, మిరియాల పొడి వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా మిరియాల పొడి, అండ్ దెన్ కొంచెం కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ అంతా కార్న్ఫ్లోర్. చిన్న స్పూన్సే, టీ స్పూన్సే తీసుకుంటున్నానండి నేను, టేబుల్ స్పూన్ కాదు. సో ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి కొంతసేపు, ఒక అట్లీస్ట్ మినిమం 10 to 15 మినిట్స్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే, అసలు హాఫ్ అన్ అవర్ చేసుకుంటే మంచిది, లేదంటే అట్లీస్ట్ మినిమం ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. సో దీన్ని మనం ఇప్పుడు కొంచెం ఫ్రై చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం తర్వాత. సో నెక్స్ట్ కడాయి కొంచెం బాగా హీట్ అయిన తర్వాత నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 3 ఎగ్స్ని ఆమ్లెట్లా వేసుకోవాలి, కానీ పూర్తిగా మ్యాష్ చేయొద్దండి. కొంచెం ఎగ్ క్రంబల్స్ లాగా చేస్తే సరిపోతుంది. సో ఇలా కొంచెం హై హీట్లోనే ఈ ఎగ్ ఇట్లాగా క్రంబల్స్ లాగా అయిపోవాలి. అయిన తర్వాత దీన్ని కొంచెం అంతా సెపరేట్ అయిపోయిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి ఎగ్కి సరిపడినంత లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేద్దామండి. ఇంకా ఇది అయిపోయింది, దీన్ని తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని కొంచెం బాగా ఉడికిన తర్వాత పక్కకు తీసి ఇది కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఈజీగా ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. అంటే కుక్ అయ్యి ఫ్రై అవ్వాలి, ఊరికే ఆయిల్లో కదా, కొంచెం కుక్ కూడా అవ్వాలి. అవి ఫ్రై అయిందంటే దీన్ని పక్కకు తీసుకోవచ్చు. ఇది కొంచెం ఉడికిందండి. కొద్దిగా ఒక స్పూన్ అంతా సోయా సాస్ వేద్దాం. సో ఇది కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకుందామండి. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వండి. సో ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. సో దీన్ని ఒక వేరే బౌల్లోకి పక్కకు తీసేసుకొని, సో మిగతా ప్రాసెస్ మళ్ళీ ఇదే కడాయిలోనే కంటిన్యూ చేయొచ్చు. ఈ ఆయిలే సరిపోతుంది, లేకపోతే కొంచెం ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో నెక్స్ట్ వెల్లుల్లి, చిన్నగా వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాము. ఆ వెల్లుల్లి ఫ్రై చేసి, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, ఇందులో యాక్చువల్లీ క్యాప్సికమ్ వేస్తే కూడా బాగుంటుందండి, కాకపోతే క్యాప్సికమ్ మాకు దొరకలేదు ఇక్కడ. సో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, పొడుగుడుగా కట్ చేసుకొని క్యాప్సికమ్. కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటారు, సన్నగా తురుముకొని క్యారెట్, కానీ నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మా వాళ్ళకి క్యారెట్ వేస్తే నచ్చదు, సో నేను స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం క్యాబేజ్ తురుము, క్యాబేజ్ కూడా కొంచెం పొడుగుడుగా తురుముకొని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, పూర్తిగా కుక్ అవ్వని అవసరం లేదు, లైట్గా ఫ్రై చేయాలి. సో దీని తర్వాత దీనికి సరిపోయినంత సాల్ట్, కొద్దిగా కారం పొడి, కొంచెమే దీనికి సరిపోయినంతే వేసుకోవాలండి. కారం ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసాము. మీకు గరం మసాలా అలవాటు ఉంటే కొంచెం గరం మసాలా కూడా వేయచ్చు, కానీ నేను ఇంకా వేయట్లేదు గరం మసాలా ఇందులో. ఇదంతా బాగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం. ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఎగ్ మనం క్రంబల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్ క్రంబల్స్ యాడ్ చేసేస్తాము ఇందులో. ఇది కూడా ఒకసారి
బాగా ఫ్రై చేద్దాము. నెక్స్ట్ ఆల్రెడీ ముందే రైస్ కుక్ చేసి పెట్టుకున్నామండి. మీరు బాస్మతి రైస్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇందులో ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము, బట్ కానీ ఇంకా పడుతుంది ఉప్పు. సో ఈ రైస్ని ఇందులో వేసేద్దాం. మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం సాల్ట్, టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసేసి మనం చికెన్ ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలిపేసుకుందాం. దీంట్లో ఇంకొంచెం లాస్ట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకుందామండి. కొంచెం కారం తక్కువే ఉంది, కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో గార్నిష్కి బాగా మిక్స్ చేసుకుంటే మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఆనియన్తో కానీ లేదా ఆనియన్ రైతాతో కానీ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. చాలా